శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 25 లక్షల విలువ గల 250 గ్రాముల బంగారంతో వేలాయుధం తయారు చేయడానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు సంకల్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో జరిగిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ధ్వజస్తంభం ప్రతిష్ఠ అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న సమారాధన కార్యక్రమానికి టన్ను బియ్యం 1,50,000 రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎప్పటి నుంచో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశిష్టమైనది చేయాలని మనసులో సంకల్పించడం జరిగిందన్నారు. అది ఈ రోజు స్వామివారి సన్నిధిలో భక్తుల సమక్షంలో ప్రకటించడం జరిగిందన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతిలో శక్తివంత ఆయుధమైన వేలాయుధాన్ని 250 గ్రాముల బంగారంతో చేయించడానికి నిర్ణయించామన్నారు. దీనికి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీనికి గాను మొదటి విడతగా 1,00,000 రూపాయల చెక్కును కమిటీ వారికి కంబాల శ్రీనివాసరావు అందజేశారు. కార్తీక మాసం నాటికి వేలాయుధం తయారు చేసి స్వామివారికి అలంకరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోకవరం బీజేపీ మండల అధ్యక్షులు ఎనకోటి బాపన్నదొర, ఆలయ కమిటీ సభ్యులు ఉల్లి బుజ్జిబాబు, తాటి హరిశ్చంద్ర ప్రసాద్ రెడ్డి, బద్దిరెడ్డి సత్యనారాయణ మూర్తి, కోళ్ల వీరేష్, నిరుకొండ బాబ్జీ, కటకం సత్యనారాయణ, కటకం చలం, భారతీయ జనతా పార్టీ నాయకులు దాసరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. నెంబరు ఈ చెక్ తోటి స్వామివారి 25 లక్షల రూపాయలు విలువ చేసే 2 పావు కేజీ బంగారంతో 250 గ్రాముల బంగారంతో శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి బంగారు వేలాయుధం చేయడానికి 83-13-22 గల చెక్కు నెంబర్ తోటి మొదటి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే ప్రతి మాసం కూడా 8 లక్షల రూపాయలు చొప్పున 5 లక్షల రూపాయలు యాడ్ చేస్తూ కార్తీక మాసం నాటికి పావు కేజీ బంగారంతో 25 లక్షల రూపాయలు విలువ చేసే స్వామివారికి శక్తి వేలాయుధం చేయించబోతుందని తెలియజేస్తూ మీ అందరి ఆధారాలతో మన హిందువులందరూ కూడా భారతీయులమై అన్ని మతాల వారిని కలుపుకుంటూ ఒకే కుటుంబంగా ఎదుగుతూ దుర్మార్గులు ఎవరైతే మన దేశంలో ప్రవేశించారో భారతదేశ వైభవాన్ని నాశనం చేయడానికి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి వారి సంతతి పెంచుకుంటూ మన హిందుత్వాన్ని రూపుమాపడాలని చెప్పి డైరెక్ట్గానే మాధ్యమాల్లో ఎవరైతే ప్రకటన చేస్తున్నారో వాళ్ళని అందరికీ కూడా దేశానికి తరిమికొట్టి మన హిందువుల యొక్క భద్రతను కాపాడుకుంటూ మన అందరం కూడా పిడికిల్లాగా కంబాల శ్రీనివాసరావు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క వేలుతో ఏమీ చేయలేడు.